హే గైస్, వెల్కమ్ టు రాజటెక్ ఇన్ వైజాగ్. ఈ మదర్ బోర్డ్ కనిపిస్తుంది కదా. సో ప్రీవియస్ గా మన కస్టమర్ మొబైల్ డెడ్ అయిపోయింది అనమాట. డెడ్ అయిపోతే వేరే మొబైల్ షాప్ కి తీసుకుని వెళ్ళి మొబైల్ అనేది రిపేర్ చేయించుకున్నారు. ఏం రిపేర్ చేయించుకున్నారు అంటే సిపియు రీప్లేస్ చేయించుకున్నారంట. సిపియు రీప్లేస్ చేయించుకోవడానికి వాళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ ఎంత? 1000 రూపీస్. సో ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే 1000 రూపీస్కి ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా, ఎంత మొబైల్ నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్ అయినా ఈ ర్యామ్ ని, సిపియుని, ప్రాసెసర్ ని ఎవరు 1000 రూపీస్కి చేంజ్ చేయలేరు. ఎందుకంటే మార్కెట్ లోనే దొరకదు. నీకు 1000 రూపీస్కి ఈ సిపియు అనేది మార్కెట్ లోనే ఎక్కడ దొరకదు. సో ఎక్కడ దొరకని సిపియుని, ర్యామ్ ని తీసుకొచ్చి నీకు ఎందుకు చేంజ్ చేస్తారు? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వాళ్ళు 1000 రూపీస్ తీసుకొని మీ మొబైల్ రిపేర్ చేశారు అంటే ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం, అంటే మీ మొబైల్ అప్పటికప్పుడు ఆన్ అయిపోయి మళ్ళీ మీ చేతులకు ఇచ్చేయాలి అన్న కంగారులో ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం అది ర్యామ్ ని కానీ, సిపియూని కానీ హీట్ చేసి మళ్ళీ మీకు డెలివరీ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ 1 month లోనే మీరు రిపేర్ చేయించుకున్న 1 and 2 months లో ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది. వన్ సిపియు అండ్ ర్యామ్ అనేవి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాటిని రీప్లేస్ చేయొచ్చు. అండ్ వాటికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, రీప్లేస్ చేయకుండా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఎవ్వరు 1000 రూపీస్కి అనేది ర్యామ్ ని, సిపియూని ముట్టుకోరు. ఎంత పెద్ద తోపు నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్ అయినా సరే 1000 రూపీస్కి ఎవరు రిపేర్ చేయరు. ఎందుకంటే నన్ను అడుగుతున్నారు వచ్చి, అక్కడ 1000 రూపీస్ తీసుకుంటున్నారు, మీరెందుకు అంతంత ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో ఈ మదర్ బోర్డ్కి మనం ఒరిజినల్ సిపియు రీప్లేస్ చేసి కస్టమర్కి అనేది డెలివరీ చేస్తున్నాం అనమాట. సో దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చేసామో కస్టమర్కి తెలుసు, రీజనబుల్ గానే అనిపించింది కస్టమర్కి. సో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు. అలా రీప్లేస్ చేసిన తర్వాత మొబైల్ డెడ్ అయిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో మంచి నాలెడ్జ్ ఉన్న టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ని రిపేర్ చేయించుకోండి, అదే నా రిక్వెస్ట్. అండ్ కంపేర్ చేయొద్దు అమౌంట్ విషయంలో. ఒక్కొక్కరి సర్వీస్ ఒక్కొక్కలా ఉంటుంది. మీ మొబైల్ ప్రాబ్లం బట్టి ఒక టెక్నీషియన్ కూడా అమౌంట్ చెప్తాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని రిపేర్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.